హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు మరో హెల్దీ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటంటే ఫ్రూట్ సలాడ్ అనమాట. దానికోసం ముందుగా చియా సీడ్స్ని, జీడిపప్పు, బాదం, మీ దగ్గర ఏ నట్స్ ఉంటే వాటిని ముందుగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత ఫ్రూట్స్ అన్నీ మీ దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. దీనికి నో అబ్జెక్షన్. వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కట్ చేసేసి. తర్వాత కస్టర్డ్ పౌడర్ని కొంచెం ఒక 2 స్పూన్స్ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత పాలు ఒక పావు లీటర్ కానీ పావు లీటర్, ఎక్కువ క్వాంటిటీని బట్టి నేనైతే ఒక పావు లీటర్ పాలని కాచి పొంగేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని అందులో వేసుకున్నాను అనమాట. ఇది వేయటం వల్ల ఏమిటంటే చిక్కదనం అనేది వస్తుంది, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో ఫస్ట్ షుగర్ అయితే యాడ్ చేయను. కొంతమంది తినేవాళ్ళు అయితే ఇందులో డైరెక్ట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను అవి దింపిన తర్వాత చల్లారేటప్పుడు కొంచెం జాగ్రీ అనేది యాడ్ చేశాను అనమాట. మొత్తం చల్లారిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఫ్రూట్స్ అనేది మనం మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఒక 2-3 అవర్స్ బిఫోరు, వాటిని డ్రై ఫ్రూట్స్ని, చియా సీడ్స్ని అన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. నేనైతే ప్రెగ్నెంట్ టైంలో కూడా ఇంతగానం ఫ్రూట్స్ అయితే ఎప్పుడూ తినలేదు. అసలు ఏమంటే డైట్ స్టార్ట్ చేశాను. నా డైట్ మొత్తం ఫ్రూట్సే ఉంటాయి. ఎక్కువ శాతం నేను ఫ్రూట్సే తింటాను. మా పిల్లలైతే ఐస్ క్రీమ్ అని, ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అని పెడితే తిన్నారు, బాగుందన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఇది ఐస్ క్రీమ్ కాదని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.